పశ్చిమ గోదావరి జిల్లాలోని అమిరం గ్రామంలో కోడి పందాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోడి పందాల్లో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఇది జూదాన్ని ప్రోత్సహించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో జిల్లాలో కోడి పందాలు గుండాట జోరుగా సాగుతున్నాయి. పూర్తి డీటెయిల్స్ అందిస్తారు మా కరెస్పాండెంట్ రాజు. చెప్పండి, డిప్యూటీ స్పీకర్ హోదాలో ఇలాంటి కోడి పందాల్లో పాల్గొంటున్నారు ఆయన. అసలు మామూలుగానే జూదం ఆడకూడదు, అటువంటిది ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న వ్యక్తి. చూస్తున్నాం డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు పశ్చిమ గోదావరి జిల్లా అమిరం గ్రామంలో కోడి పందాలకు వెళ్లారు. ఆయనతో పాటు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇద్దరూ కలిసి ఈ బరిని ప్రారంభించిన పరిస్థితి. హైకోర్టు ఆదేశాలున్నాయి, వాటికి విరుద్ధంగా కోడి పందాల్లో రఘురామకృష్ణరాజు పాల్గొన్నారు. ఇది జూదాన్ని ప్రోత్సహించడం అనే విమర్శలు వస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో జిల్లాలో కోడి పందాలు గుండాట జోరుగా సాగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా అమిరం గ్రామంలో కోడి పందాలను ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు. హైకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న కోడి పందాల్లో పాల్గొన్నారు రఘురామకృష్ణరాజు. ఇది జూదాన్ని ప్రోత్సహించడమేనని విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి నేతల ఆధ్వర్యంలో జిల్లాలో కోడి పందాలు గుండాట జోరుగా సాగుతున్నాయి. సంక్రాంతి సందర్భంగా కోడి పందాలు నిర్వహించడం అనేది ఆచారం, సంప్రదాయం అని చెప్తూ ఉంటారు. కానీ ఈ కోడి పందాలు ఇవన్నీ కూడా ఆ స్థాయిని దాటిపోయిన పరిస్థితి. పెద్ద ఎత్తున బెట్టింగ్లు వేస్తూ కూడా ఈ కోడి పందాలు సాగుతున్నాయి. పైగా బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న వాళ్ళంతా కూడా ఈ కోడి పందాల బరులను ప్రారంభిస్తున్నారు. డిప్యూటీ స్పీకర్ హోదాలో ఉన్న రఘురామకృష్ణరాజు ప్రస్తుతం అలాంటి ఒక బరిని ప్రారంభించడం వివాదాస్పదంగా మారింది. మా కరెస్పాండెంట్ సతీష్ ఉన్నారు. సతీష్, చెప్పండి. డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కోడి పందాల్లో పాల్గొనడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. సంక్రాంతి కోడి పందాల్లో స్వేచ్ఛ రాజ్యాంగబద్ధమైనటువంటి హోదాలో ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు ఇద్దరు సంయుక్తంగా పాల్గొన్నారు. కాళ్ళ మండలం పెద్ద అమిరంలో ఈ కోడి పందాల్లో నిర్వహిస్తున్నటువంటి శిబిరాల దగ్గరికి డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు, మాజీ మంత్రి ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ ఇద్దరు కూడా వెళ్ళారు. వాస్తవానికి హైకోర్టు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలను నిర్వహించడానికి వీల్లేదని బరులు నిర్వహించి ఒకవైపు చట్టాలు ఉల్లంఘించడంతో పాటు ఇంకొక వైపు అది జీవనాన్ని ప్రోత్సహించినటువంటి అంశం కాబట్టి హైకోర్టు ఆంక్షలు విధించింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కోడి పందాలు నిర్వహించడానికి వీల్లేదని ఆదేశించింది. కానీ సాక్షాత్ రాజ్యాంగబద్ధంగా అత్యున్నతమైనటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి అసెంబ్లీకి సంబంధించినటువంటి శాసనసభ ఉప శాసనసభాపతిగా ఉన్నటువంటి డిప్యూటీ స్పీకర్ అయినటువంటి రఘురామకృష్ణరాజు స్వయంగా అతను కోడి పందాల్లో పాల్గొనడం, అక్కడ కోళ్లను ఆ పందానికి వదలడం, ఆ తర్వాత అదే ప్రాంతంలో తన నియోజకవర్గంలోనే విడిగా ఆ కోడి పందాలు కూడా కోడి పందాలు సాంప్రదాయం కోసం కాకుండా ఒక జూదంలో నిర్వహించి కోట్లాది రూపాయలు టర్న్ ఓవర్ జరిగే స్థాయికి తీసుకెళ్తున్న నేపథ్యంలో తర్వాత విమర్శలు వెల్లువెత్తున్నాయి. రాజ్యాంగబద్ధమైన హోదాల్లో ఉన్నటువంటి రఘురామకృష్ణరాజు హైకోర్టు ఆదేశాలను సైతం ఉల్లంఘించిన కోడి పందాల్లో పాల్గొనడం, నిర్వహించేటువంటి రాష్ట్ర వ్యాప్తంగా కూడా టీడీపీ నేతలు ఇదే తరహాలో పార్టిసిపేట్ చేయడం అన్నది ఇప్పుడు తీవ్ర వివాదాస్పదంగా మారింది.